సాధారణంగా 18 ఏళ్ల వయసులో యువత ఏం చేస్తూ ఉంటారు? లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా కాలేజ్ డేస్ లైఫ్ స్టార్ట్ చేస్తారు. కాలేజీ బెంచ్లపై సరదాలు చేసే ఆ కాలంలో ఒక యువకుడు ఏకంగా ప్రొఫెసర్ కుర్చీలో కూర్చొని పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది? 300 ఏళ్ల ప్రపంచ రికార్డును తిరగరాస్తే ఇంకెలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఎంతో విచిత్రంగా ఉంది కదా. కానీ అసాధారణ మేధావిగా మారిన నాథన్ థామస్ మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 18 లేదా 19 ఏళ్ల వయసు అంటే సాధారణంగా యువత ఏం చేస్తూ ఉంటారు? ఇంటర్ చదువుతూ ఉండడమో పూర్తయ్యో ఉంటుంది. కాలేజీ క్యాంపస్లలో కొత్త స్నేహితులతో సరదాలు చేస్తూ ఫ్రెండ్షిప్ డేలు, క్యాంటీన్ ముచ్చట్లతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఆ వయసులో తమ భవిష్యత్తులో ఏం చేయాలో కూడా ఒక స్పష్టత ఉండదు. కానీ ఒక్కసారి ఊహించండి, మీరు కాలేజీ క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టారు. అక్కడ మీ పక్కన కూర్చొని అల్లరి చేయాల్సిన ఒక 18 ఏళ్ల కుర్రాడు బ్లాక్ బోర్డు ముందుకు వెళ్ళి డస్టర్ పట్టుకొని చేతిలో చాక్ పీస్ పట్టుకొని మీకు ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ పాఠాలు చెప్తూ ఉంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఓ సామెత కూడా ఉంది, మొక్కై వంగనిది మానై వంగునా అని. కానీ అబ్బాయి విషయంలో అది పూర్తిగా నిజమైంది. చిన్నతనం నుంచే జ్ఞానాన్ని విత్తనంలో నాటుకొని అత్యంత చిన్న వయసులోనే ఒక మహావృక్షంలో ఎదిగాడు. అతడే అమెరికాకు చెందిన 18 ఏళ్ల నాథన్ థామస్. 18 ఏళ్లకే డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేయడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ప్రొఫెసర్గా పాఠాలు చెబుతూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ప్రొఫెసర్గా ఎంపికైన వ్యక్తిగా నాథన్ థామస్ చరిత్ర సృష్టించాడు. సరిగ్గా 18 ఏళ్ల 346 రోజుల వయసులో అతను మయామి డేడ్ కాలేజీలో ప్రొఫెసర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఇదేదో మామూలు రికార్డు కాదు. 100, 200 ఏళ్ళు కాదు, ఏకంగా 306 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక చారిత్రక రికార్డును నాథన్ బ్రేక్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా? స్కాట్లాండ్కి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కాలిన్ మెక్లారెన్ పేరిట ఉండేది. ఆయన 1717 సంవత్సరంలో 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్గా అపాయింట్ అయ్యారు. దాదాపు 3 శతాబ్దాల పాటు ఆ రికార్డును ఎవరూ తాకలేకపోయారు. కానీ 2023లో నాథన్ ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిభకు, సామర్థ్యానికి వయసుతో సంబంధం లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అసలు నాథన్ ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు? అతడి వెనుక ఉన్న కృషి ఏంటి అని చూసుకుంటే నాథన్ ప్రయాణం చాలా విచిత్రమైంది. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లే కావడం వల్ల చిన్నప్పటి నుంచే ఇంట్లో సాంకేతికత, గణితం వాతావరణం నెలకొంది. నాథన్ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సాధారణ విద్యార్థుల కన్నా భిన్నంగా ఆలోచించాడు. స్కూల్ చదువులతో పాటు డ్యూయల్ ఎన్రోల్మెంట్ విధానం ద్వారా మయామి డేడ్ కాలేజీలో చేరాడు. ఒకవైపు బడిలో బేసిక్స్ చదువుతూనే మరోవైపు కాలేజీ స్థాయిలో కోర్సులు నేర్చుకున్నాడు. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మారి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీని కూడా విత్ ఆనర్స్తో పూర్తి చేశాడు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదు, పట్టుదలకు ఆకాశమే హద్దు అనే సామెతను నిజం చేశాడు నాథన్. తన తోటి పిల్లలు హై స్కూల్ లైఫ్ ముగించేలోపే నాథన్ చేతికి మాస్టర్స్ డిగ్రీ పట్టా వచ్చేసింది. డిగ్రీ, మాస్టర్స్ పూర్తయ్యాక నాథన్ ఊరికే ఉండిపోలేదు. తాను ఏ కాలేజీలో అయితే 10 ఏళ్ల వయసులో అడుగుపెట్టాడో అదే మయామి డేడ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్గా ఆఫర్ దక్కించుకున్నాడు. 2023లో ఆగస్టులో అతడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు సి ఫర్ ఇంజనీర్స్ అనే క్లిష్టమైన కోడింగ్ మరియు ప్రోగ్రామింగ్ కోర్సును బోధించడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక సరదా అంశం ఏంటంటే క్లాస్ రూమ్లో నాథన్ కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు కూడా ఉన్నారు. కొంతమంది అతడి ఈక్వల్ గ్రూప్ వాళ్ళు మొదటిసారి ప్రొఫెసర్గా క్లాసులోకి వెళ్ళినప్పుడు చాలామంది అతడిని తోటి విద్యార్థి అనుకున్నారట. 18 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించాడు, ప్రొఫెసర్ అయ్యాడు. ఇక చాలు అనుకున్నాడా? లేదు. నిరంతరం ప్రవహించే నది లాంటిదే విద్య అనే నానుడి నిజం చేస్తూ అతడు ప్రొఫెసర్గా ఆన్లైన్ బోధన కొనసాగిస్తూనే మరోవైపు తన సొంత చదువును కూడా ఆపలేదు. ప్రస్తుతం అతడు ప్రతిష్టాత్మక మయామి యూనివర్సిటీ లా స్కూల్లో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని చదువుతున్నాడు. 2028 నాటికి ఈ లా స్టడీస్ పూర్తి కానున్నాయి. సాంకేతికత మరియు చట్టం రెండింటినీ మిళితం చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా రంగంలో తన కెరీర్ను నిర్మించుకోవాలని అతడు ప్రణాళికలు వేస్తున్నాడు. ఇంజనీరింగ్ తనకు ఒక సమస్యను క్రమపద్ధతిలో ఎలా విశ్లేషించాలో నేర్పిందని, ఆ లాజిక్నే నేను లా చదవడానికి వాడుతున్నానని నాథన్ చెప్తున్నాడు. తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఉంది, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉన్నంతకాలం ఎవరూ ఏది సాధించలేరు. కానీ నాథన్ థామస్ కథ చెప్పేది ఏంటంటే మనం చేసే పనిపై పూర్తి ఏకాగ్రత, పట్టుదల ఉంటే
ఎంతటి కష్టమైన రికార్డులైనా మన సొంతం కావాల్సిందే. నాథన్ సాధించిన ఈ రికార్డు కేవలం గిన్నిస్ బుక్ పుటలకే పరిమితం కాదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మీలోని ప్రతిభకు, ఆశయానికి ఏ పరిమితులు లేవు అని చాటి చెప్పిన నాథన్ థామస్ ప్రయాణం నిజంగా అభినందనీయం.